రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం. మార్చి చదువుదాం. చిన్న ప్రార్థన చేద్దాం వాక్యం వరకు. మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశం కొరకై, సమయం కొరకై మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను. దేవా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క హృదయాన్ని విప్పి మాతో పంచుకోండి. మీరు ఏవైతే మాతో మాట్లాడాలని మీరు ఆశపడతా ఉన్నారో ప్రభువా, మీరే సహాయం చేయండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన. రావాల్సిన వారిని సకాలంలో తీసుకురండి. నిర్లక్ష్య వైఖరి లేకుండా ప్రభువా మీరే ఈ సహాయం ఇచ్చి నడిపించమని ఈ వాక్యం ద్వారా మీరు మాకు హెచ్చరికలు, ఆదరణ మాటలు మీరు మాకు అనుగ్రహించమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 19 వచనాల్లో మనం దేవుని సార్వభౌమ ఎన్నికలో నయమాను యొక్క రక్షణ మనం చూస్తాం. ఈ 20వ వచనం నుంచి 27వ వచనంలో అబద్ధ జీవితాన్ని జీవించిన గేహజీ మీద దేవుని తీర్పును మనం చూడవచ్చు. గేహజీ యొక్క పాపము అలాగే దేవుని తీర్పును మనం చూడవచ్చు. ఈ వాక్య భాగంలోకి వెళ్ళడానికి ముందు నేను మీకు ఒక విషయాన్ని తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఏంటంటే, ఒకసారి ఒక ఆయన అడవిలోకి వెళ్ళాడు. ఒకానొక దేశంలో జరిగింది. అడవిలోకి వెళ్ళాడు. ఆయనకు ఈ వైల్డ్ యానిమల్స్ తెలుసు కదా మీకు, సింహము, పులులు, వాటిని చూడటం చాలా ఇష్టం ఆయనకి. సరే చెప్పి వెళ్ళాడు. వెళ్తే ఒక అడవిలో ఏమైందంటే, ఒక సింహం ఉంది. ఆ సింహము కూర్చొని ఏదో సహాయం కొరకు అటు ఇటు చూస్తా ఉంది. సరే ఆయన దూరం నుంచి చూసి సింహాన్ని అబ్జర్వ్ చేస్తా ఉంటే ఆ సింహం కాలు బాగా వాచిపోయి ఉంది. తర్వాత నడవలేని పరిస్థితిలో ఉన్నట్లుగా ఈయన కనపడింది. సరే చెప్పి ఈయన బాగా ఇష్టం కదా, దగ్గరికి వెళ్ళిన తర్వాత సింహాన్ని చూసి దగ్గరకు వెళ్ళగానే ఆ వాచిపోయిన కాళ్ళు కనబడేసరికి ఆయన దాన్ని చేతిలో తీసుకొని చూస్తే దానికి ముళ్ళు గుచ్చుకొని నడవలేని పరిస్థితిలో వాచిపోయింది. ఈయన పాపం జంతువుల మీద ప్రేమ కదా, దాని కాలు తీసుకొని ఆ ముళ్ళు తీసి జాగ్రత్తగా దానికి కట్టుకట్టిన తర్వాత జరిగింది ఏంటంటే, కట్టుకట్టాడు. అలా 2-3 రోజులు అయిపోయింది. దాన్ని మంచిగా బాగు చేసి వెళ్దాం అనుకున్నాడు. ఈ తగ్గిన తర్వాత కాలు వాపు ఇది తగ్గిపోయింది. తగ్గిన తర్వాత ఏం చేసినావు తెలుసా? ఆ సింహము ఆయన మీద పడి చంపి తినేసింది. మీకు అర్థమైందా నేను ఎందుకు చెప్పాను ఈ మాట? ఈయన ఏమనుకున్నాడంటే, పాపం సింహమే కదా, ఏం చేయదులే, మనం కట్టుకట్టాము, దాన్ని చేతిలో తీసుకొని దాన్ని అంత గాయాన్ని కట్టేశాము, ఏం కాదులే అని అనుకున్నాడు. కానీ జరిగింది ఏంటంటే, సింహము తన యొక్క నిజమైన అలవాటును చూపించింది ఆయన మీద. దానికి ఉన్న అలవాటు ఏంటి? సింహానికి ఉన్న అలవాటు వేటాడడం, చంపి తినడం. అర్థమైందా? దాని నిజమైన రియాలిటీని చూపించింది ఎవరి మీద? ఏమాత్రం కృతజ్ఞత లేని సింహం అంటారు కదా దాన్ని. ఎందుకంటే అది ఒక జంతువు, దానికి ఏం తెలియదు. ఇక్కడ ఈ 20 నుంచి 27 వచనాలు మీరు చూస్తే గేహాజీ కూడా అలాంటి వాడే అని మనకు అర్థమవుతా ఉంది. చూడండి, ఒక మాట చెప్తాను. ఈ మాట ఎందుకు నేను ఈ సింహాన్ని గురించి చెప్పానంటే, సింహం యొక్క రియాలిటీ అది ఎప్పుడు మర్చిపోదు. అవునా? సింహాన్ని నువ్వు ఎంత సాధు చేసినా అది క్రూర జంతువే. అవునా కాదా? ఇక్కడ గేహాజీ విషయంలో కూడా ఈయన ఎంత పరిచర్య చేసినా
ప్రవక్త దగ్గర ఎంత కాలం నుంచి ఉన్నా తన యొక్క రియాలిటీని పెట్టాల్సిన సమయంలో బయటపెట్టాడు. చూడండి, దురాశపరుడైన గేహజీ సొంతగా తెచ్చుకున్న శిక్షగా దీన్ని అభివర్ణించవచ్చు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, మీరు చూస్తే తిమోతి, అందుకే పౌలు తిమోతికి రాస్తూ చూడండి ఒకసారి 6వ అధ్యాయంలో అంటాడు, ఎందుకు దురాశ కలిగి ఉన్నాడంటే గేహజీకి డబ్బు మీద చాలా ప్రేమ. చూడండి, అందుకే ముందే పౌలు తిమోతిని హెచ్చరించాడు. ఆయనకు రాస్తూ 6వ అధ్యాయము మీరు చూస్తే 6వ వచనం నుంచి మనం చూద్దాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పొందుదము. అలాగే 9వ వచనంలో ఏమంటాడంటే, ధనవంతులకుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దాన్ని అనుసరించి ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని. చూడండి, పౌలు ఎంత హార్డ్ గా మాట్లాడుతున్నాడు కదా. కొందరు అనే దానిలో గేహజీ కూడా ఉన్నాడు, ఆకాను కూడా ఉన్నాడు కదా. ఇలాంటి వారు ఎలా ఉంటారంటే, ధనాపేక్ష కలిగిన వారు కీడులో పడతాడు. అందుకే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనాపేక్ష గలవారమై లేక అన్నవస్త్రములు కలవారై ఉండి ఉన్న దానితో సంతృప్తి కలిగి ఉండాలి. చూడండి, ఇంకో మాట ఏంటంటే, మనం 20 నుంచి 27 వచనాల్లో దానికన్నా ముందు 2 కాంట్రాస్ట్లు మనం చూడవచ్చు. 2 తేడాలు మనం చూడవచ్చు, నయమానుకు అలాగే గేహజీకు. నయమాను ఎవరు? ఒక అన్యుడు, అవునా? దేవుడు అంటే తెలియని వ్యక్తి, అన్యుడు నయమాను. గేహజీ ఎవరు? దేవుడు తెలిసిన వ్యక్తి, దేవుడు తెలుసు, తర్వాత ప్రవక్త యొక్క సేవ చేస్తున్న వ్యక్తి. తర్వాత రెండవది, నయమానుకు మారుమనసు లేదు, అవునా? మారుమనసు ఉందా నయమానుకు? లేదు. కానీ గేహజీకి మారుమనసు ఉంది. ఇంకో మాట ఏంటంటే, నయమాను దేవుని కృపను అర్థం చేసుకున్నాడు, అవునా? కానీ గేహజీ ఏం చేశాడో తెలుసా? దేవుని కృపను తన సొంత స్వలాభం కోసం వాడుకున్నాడు. ఇవన్నీ రాసుకోవాలి మీరు. చూడండి, మొట్టమొదటిది నయమాను ఎవరు? అన్యుడు. గేహజీ ఎవరు? ఇశ్రాయేలీయుడు, అవునా? దేవుని తెలిసిన వ్యక్తి. రెండవది, నయమాను మారుమనసు లేని వ్యక్తి మొదట్లో. గేహజీ ఆల్రెడీ దేవుని తెలిసి మారుమనసు పొందిన వ్యక్తి. మూడవది, నయమాను దేవుని కృపను అర్థం చేసుకున్నవాడు. కానీ గేహజీ దేవుని కృపను తన స్వలాభం కోసం ఉపయోగించుకున్నవాడు. నాలుగవది, నయమాను వృత్తాంతం మనం చూస్తే నయమాను కృతజ్ఞత కలిగిన వ్యక్తి. లాస్ట్ లో నయమాను స్వస్థత పొందిన తర్వాత మరలా కృతజ్ఞుడై తిరిగి వస్తాడు. నయమాను కృతజ్ఞుడు, కానీ గేహజీ కృతజ్ఞతాహీనుడు. దేవుని యొక్క కృపను మర్చిపోయి కృతజ్ఞత లేని వ్యక్తిగా మిగిలిపోయిన వ్యక్తి ఈ గేహజీ. ఐదవది ఏంటంటే, నయమాను తీర్మానించుకున్న వ్యక్తి, తీర్మానం చేసుకొని దాని మీద కమిట్మెంట్ కలిగిన వ్యక్తి. కానీ గేహజీ దేవుణ్ణి మోసం చేసినటువంటి వ్యక్తి, తీర్మానం మీద నిలబడనటువంటి వ్యక్తి ఈ గేహజీ. ఈ తేడాలను మనం చూడొచ్చు. ఇంకో మాట ఏంటంటే, అసలు గేహజీ ప్రవక్త యొక్క శిష్యుడు కదా. ప్రవక్త శిష్యులకు ఉండే లక్షణాలు ఏంటో తెలుసా? దేవుడు ఎలాంటి వాడో తెలిసిన వ్యక్తి. ఇంకో మాట చెప్తా చూడండి, గేహజీకి ఎలీషా గురువు గారు ఎవరు? ఎలీషా గురువు గారు ఎవరు? ఏలియా.
ఏలియా ఎలాంటి వాడో తెలుసు, అవునా? ఏలియా ద్వారా ఎన్ని కార్యాలు ప్రభు చేశారో తెలుసు, గేహాజీకి తెలుసు. అలాగే ఎలీషా కూడా ఏలియా దగ్గర ఎలా అయితే శిష్యుడిగా అయ్యాడో, ఏలియా ఆత్మ ఎలీషా మీద ఎలా అయితే ఉందో, నెక్స్ట్ ఎవరి మీద ఉండాలి ఆత్మ? గేహజీ మీద ఉండాలి. ఎలీషా శిష్యుడు కదా, నెక్స్ట్ ఎవరు చేయాలి ఇవన్నీ ఎలీషా తర్వాత? కానీ గేహజీ ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇక దేవుని పని చేసే అవకాశం లేకుండా చేజార్చుకున్నాడు గేహజీ. రక్షించబడిన వ్యక్తి ఏది? గేహజీ. రెండవది నమ్మకమైన వ్యక్తి కదా. నమ్మకమైన వ్యక్తి మాత్రమే ప్రవక్త దగ్గర శిష్యుడిగా ఉండి ప్రవక్తతో పాటు దేవుని పరిచర్యలో పాల్గొనేవాడు. ప్రవక్త శిష్యుడు నమ్మకమైన వ్యక్తి అయితేనే పరిచర్యలో పాల్గొనడానికి అవకాశం ఉంది. అంటే గేహజీ నమ్మకంగా ఎలా ఉండాలో గేహజీకి ఆల్రెడీ తెలుసు. మూడవది ఏంటంటే యథార్థత లేకపోతే ప్రవక్త దగ్గర పరిచర్య చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రవక్తలకు దేవుడు అన్ని చూపించేవాడు. ఈ మన కింద వచనాల్లో మనం చూద్దాం దాని గురించి కూడా. ప్రవక్త ఏం చెప్తే అది జరిగేది. అందులో అబద్ధ ప్రవక్తలు కూడా ఉండేవాళ్ళు, అది వేరే విషయం అనుకోండి. కానీ నిజంగా ప్రభు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త ఏం చెప్తే అది ఖచ్చితంగా జరిగేది. యథార్థతను లేనివాడు, అంటే ఈ ప్రవక్త దగ్గర పని చేయాలంటే వారికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? నమ్మకమైన పరిచయం వారు చేస్తూ ఉండాలి ప్రవక్త దగ్గర. మూడోది యథార్థత కలిగి ఉండాలి. అంటే కొన్ని సంవత్సరాల నుంచి గేహజీ ఎవరి దగ్గర పనిచేస్తున్నాడంటే ప్రవక్త అయిన ఎలీషా దగ్గర పనిచేస్తున్నాడు. ఈ మూడు ఉండొచ్చు బహుశా. ఈ వృత్తాంతం కనుక జరగలేదంటే గేహజీ గురించి మనం మాట్లాడుకునే అవకాశం లేదు. కానీ ప్రభు రాయించాడు. ఎందుకో తెలుసా? ఇది విశ్వాసులకు కావాల్సినటువంటి పాఠం. దేవుని నమ్మిన ప్రజలకు ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి పాఠం, దేవుడు చెప్పాల్సిన పాఠం. కాబట్టి దేవుడు గేహజీ నుంచి మనకు కొన్ని విషయాలు నేర్పడానికి ఇష్టపడతా ఉన్నాడు. కొన్ని విషయాలను మనం చూద్దాం. మొట్టమొదటిది 20వ వచనం చూస్తే, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహజీ సిరియనులైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను అనే మాట అనుకున్నాడు కదా. అంటే గేహజీ ఏం ఆలోచిస్తున్నాడంటే, యజమాని అంటే ప్రవక్త అయిన ఎలీషాను నిందిస్తా ఉన్నాడు. ఎక్కడ? తన హృదయంలో ప్రవక్త అయిన ఎలీషాను లోపల నిందించుకుంటున్నాడు. ఎందుకు? నయమాను యొక్క బహుమతి మీద మనస్సు పెట్టుకొని. ఎలీషా నయమాను బహుమతిని ఎందుకు వద్దని అంటాడు చెప్పండి మీరు? ఎందుకు వద్దని ఉండొచ్చో తెలుసా? మొట్టమొదటిది దేవుని యొక్క కృప ఉచితం అని చెప్పడానికి నయమానుకి అర్థమైందా? దేవుని యొక్క కృప ఉచితమైంది, దాన్ని డబ్బులతో కొనడం అసాధ్యం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు అని రాయబడింది. దేవుని ఉచితమైన కృపచేతనే మనం రక్షించబడ్డాం. అది మనం డబ్బులు పెట్టేనో దేవునికి ఇంకేదో ఇస్తేనో అది జరిగేది కాదు. పాపం యొక్క పర్యవసానం ఎంత బలమైందో తెలుసా? దాన్ని లోకంలో ఎవ్వరు దాన్ని పవిత్రం చేయలేరు, పరిశుద్ధం చేయలేరు. లోకంలో ఎవరో దాన్ని తీసివేయలేరు. కానీ కేవలం మనం అర్హత లేని మనలను అర్హులుగా ఆయన ఉంచాడు. అదే ఉచితమైన కృప. మనం క్షమించబడడానికి అర్హులమా? కాదు. చూడండి ఒకసారి రోమా పత్రికలో మనం ఎలా ఉన్నామో దేవుడు రాయించాడు. పౌలు రాస్తూ రోమా పత్రిక 5వ అధ్యాయము చూడండి ఒకసారి.
కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. అయితే మన యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే 5వ వచనంలో 6వ వచనంలో ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉన్నప్పుడు క్రీస్తు చనిపోయాడు మన కోసం. 7వ వచనం 8వ వచనం మీరు చూస్తే మనం ఇంకా పాపులమై ఉన్నప్పుడు దేవుడు తన ప్రేమను వెల్లడి చేశాడంట. తర్వాత 9వ వచనం మీరు చూస్తే 10వ వచనం మీరు చూస్తే శత్రువులమై ఉన్నాం. మన పరిస్థితి ఇది. దేవుని యొక్క ఉచితమైన కృప ఆయన మన వైపు చూపించకపోతే, మన పట్ల చూపించకపోతే మన పరిస్థితి ఏంటంటే బలహీనులమంట, పాపులమంట, శత్రువులు అంట మనం దేవునికి. అంటే ఎగ్జాక్ట్ గా మనం నిత్య నరకాగ్నికి పాత్రులము, సాతాను యొక్క స్నేహితులము. కానీ దేవుని కృప ఏం చేస్తుందంటే ఉచితంగా ఆయన శిలువలో కాచిన రక్తం ద్వారా మన పాపాలన్నింటినీ కడిగింది. అది మనం తెలుసుకోవాలి. అయితే నయమాను యొక్క బహుమతిని తృణీకరించడానికి ఎలీషా యొక్క ఉద్దేశము దేవుని ఉచితమైన కృపను నయమానుకు తెలియజేయడానికి. రెండవది ఏంటో తెలుసా? ఆ రోజున నయమాను ద్వారా దేవుడు సిరియా దేశానికి జయము కలుగజేశాడు కదా, ఇశ్రాయేలు దేశం మీద జయాన్ని ఇచ్చాడు. అయితే ఆ పరిస్థితుల్లో ఎలీషా కనుక బహుమతి తీసుకొని ఉంటే దేవుని నామానికి అవమానం వచ్చేది. బహుమతి తీసుకొని ఉంటే, అసలే వీరంతా ఓడిపోయిన పరిస్థితిలో ఉంటే ప్రవక్త మాదిరి చూపించాల్సిన ప్రవక్త బహుమతి తీసుకున్నట్లయితే నయమానికి ఏం అర్థమయ్యేదో తెలుసా? ఇదిగో ఈ ప్రవక్త కూడా, ఇక్కడ ఉన్న ప్రవక్త కూడా మా దేశంలో ఉన్న ప్రవక్త లాంటి వాడే అని అనుకునేవారు. ఇంకోటి ఏంటంటే, మూడవది ఏంటంటే స్వస్థత డబ్బులు పెట్టినా వచ్చేస్తుంది అనే ఆలోచన కలిగి ఉండేవాడు నయమాన్. డబ్బుతో అన్నీ కొనలేము. అర్థమైందా మీకు? డబ్బుతో ఆరోగ్యాన్ని మనం కొనవచ్చేమో, కొన్నిసార్లు ఆరోగ్యాన్ని కూడా మనం కొనలేము. డబ్బుతో నిద్రను కొనలేము. డబ్బుతో మనం కొనాలనుకున్నవి అన్ని ఈ లోకంలో రావు. నీకు ఎంత డబ్బు ఉందా కానీ నువ్వు మరణాన్ని జయించలేవు. అవునా కదా? ఎంత డబ్బున్న ఆస్తి అక్కరకు రాదు. ప్రభు ఏం చెప్పాడంటే, మార్క్స్ సువార్త అనుకుంటా, లూకాసు సువార్త మీరు చూస్తే, లూకాసు సువార్త 16వ అధ్యాయం అనుకుంటాను. చూడండి ఒకసారి, లూకాసు సువార్త 16వ అధ్యాయం. అక్కడ ఒక మాట రాయబడింది చూడండి. 16వ అధ్యాయంలో ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా? 16వ అధ్యాయంలో చూడండి 9వ వచనం. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి అని ప్రభు చెప్తే, గేహజీ ఏం చేశాడో తెలుసా? అన్యాయపు సిరి ద్వారా ఆయన స్నేహాన్ని పోగొట్టుకున్నాడు. అన్యాయపు సిరి ద్వారా దేవునికి పరిచర్య చేసే గొప్ప ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. తర్వాత కింద వచనాలు మీరు చూస్తే, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుంటారని మీతో చెప్తున్నాను. ఇంకో మాట ఏంటంటే 10వ వచనం చెప్తా ఉంది, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను. కాబట్టి అన్యాయపు సిరి విషయంలో మీరు నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవరిచ్చును. కింద 11వ వచనంలో, మీరు దేవునిని సిరిని ప్రేమించలేరు అని వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ నమ్మకంగా గేహజీ లేడు. స్నేహాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని పరిచర్య చేసే ఆధిక్యతను పోగొట్టుకున్నాడు.
20వ వచనంలో ప్రవక్తను నిందించినటువంటి గేహజీ ఏమంటున్నాడో తెలుసా? నా యజమానుడికి మనస్సు లేకపోయింది. గేహజీ యొక్క ఆలోచన ఏంటో తెలుసా? నేను తెలివి కలవాడిని అనుకున్నాడు. అందుకే కదా ఎలీషాని ఎలా చూశాడు? నా ప్రవక్త ఆయన బహుమతి ఇష్టం లేదు ఆయనకు, నేనే తెలివైనోడిని కాబట్టి నేను తీసుకుంటాను వెళ్ళి. కానీ ఎలీషా మోటివ్ ఏంటో తెలుసా? ఎలీషా ఏమనుకున్నాడో తెలుసా? ఎలీషా దేవుని ఉచితమైన కృపను నయమానుకు తెలియాలి అనుకున్నాడు. ఒక అన్యుడైన నయమానుకు చెప్పాలనుకున్నాడు. దేవుని నామాన్ని అవమానకరంగా చేయడానికి వీలేదు అనుకున్నాడు. ఇదిగో ఇక్కడ ఇశ్రాయేలులో ఉన్న దేవుని ప్రవక్త అందరి ప్రవక్తల వంటి వాడు కాదు అని చెప్పాలనుకున్నాడు. ఇంకో మాట ఏంటంటే, ఇదిగో దేవుని పోషణ మీద ఆధారపడినటువంటి వ్యక్తి ఈ ప్రవక్త. కానీ గేహజీ దాన్ని గుర్తించలేకపోయాడు. తెలివైన అనుకున్నాడు. 20వ వచనం అదే చెప్తుంది, నేను వెళ్ళి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకుందును అనుకునేను. గేహజీకి ఉన్న రెండవ లక్షణం ఏంటో తెలుసా? గేహజీ ధనాపేక్ష కలవాడు. ఎవరు? గేహజీ ధనాపేక్ష గలవాడు. అందుకే అనుకున్నాడు వెళ్ళి కలుసుకొని తీసుకుందాం అనుకున్నాడు. 21వ వచనం మీరు చూస్తే, నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను ఇంకో మాట చెప్తున్నాను చూడండి. 20వ వచనంలో ఇంకొక మాట, గేహజీ ఎంత యాక్టివ్ పర్సన్ తెలుసా? పరిగెత్తుకొని వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్ళాడు? ఈ యాక్టివ్నెస్ పరిచర్యలో చూపించట్లేదు. ఈ యాక్టివ్నెస్ ప్రవక్త ఎలీషా దగ్గర చూపించట్లేదు. కానీ దేనికోసం వెంట పరిగెడుతున్నాడు? ధనాపేక్ష కోసం, ధనం కోసం వెంట పరిగెడతా ఉన్నాడు. చూడండి, ప్రవక్తను నిందించిన వ్యక్తి రెండవది ఏంటంటే, రెండవది ఏం చెప్పాను నేను మీకు? ఆ ధనాపేక్ష కలిగినటువంటి వ్యక్తి. 21వ వచనం మీరు చూడండి ఒకసారి. నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనక నుండి పరుగును వచ్చుచున్న వానిని చూసి ఆ రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పాడు. ఇక్కడ మీరు నయమాను యొక్క పరిస్థితి మీరు ఆలోచన చేస్తే, నయమాను యొక్క కృతజ్ఞత చల్లారిపోలేదు. నయమాను రెస్పెక్ట్ మీరు చూస్తారు. నయమాను యొక్క గౌరవాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ దేవుని ప్రవక్త యొక్క సేవకుడు ఇదిగో ఎందుకో వస్తున్నాడు, మరలా ఏం జరిగిందో ఏం చెప్పాలనుకుంటున్నాడో అని ఆశపడి ఉంటాడు బహుశా నయమాను. కానీ నయమానుకు తెలియదు ఏంటో తెలుసా? గేహజీ యొక్క ఆలోచన అది కాదు అని నయమానుకు తెలియదు. నయమాను కృతజ్ఞతను ఇక్కడ కూడా మనం చూస్తాం. వెంటనే అన్నాడు, క్షేమంగా వస్తున్నావా నువ్వు? క్షేమమే, అంతా ఓకే. కానీ లోపల ఉన్నటువంటి మనసులోది ఎవరు తెలుసు అంటే, దేవునికి తెలుసు గేహజీ మనసులోది. ఈ రోజున క్రైస్తవులంగా, దేవుణ్ణి నమ్మిన బిడ్డలంగా, ఆరాధన చేసేవారంగా, ప్రార్థన చేసేవారంగా, దేవుణ్ణి వెంబడించేవారంగా మన మనసులో నువ్వు ఎలా ఆరాధన చేసేది, ఎలా ప్రార్థన చేసేది ఎవరికి తెలుసయ్యా అంటే దేవునికి తెలుసు. అందుకే ప్రభు మన హృదయాన్ని చూస్తాడు. నువ్వు ఏ జీవితం జీవిస్తున్నావో, తర్వాత నువ్వు ఎలా ఆరాధన చేస్తున్నావో, ప్రభుకి లోకంలో ఎలా సాక్ష్యంగా నువ్వు బ్రతుకుతున్నావో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. చూడండి, నయమాను అంటా ఉన్నాడు క్షేమమేనా? ఈయన అంటా ఉన్నాడు క్షేమమే. ఇక్కడ గేహజీ గురించిన ఇంకొక ఆలోచన ఏంటంటే, గేహజీ యొక్క కుయుక్తి మనం చూస్తాం. ఇక్కడ తన కుయుక్తిని ప్రదర్శించడానికి ఇక్కడికి వచ్చాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు? దేవుని బిడ్డ దగ్గరకు వచ్చాడు. మారుమనసు పొందిన వ్యక్తి దగ్గరకు వచ్చాడు. ఈ రోజున ప్రభు హెచ్చరించేది ఏంటో తెలుసా? మనల్ని ప్రభు దీని ద్వారా మనకు చెప్పే పాఠం ఏంటో తెలుసా? రక్షించబడిన నీవు రక్షించబడని అవిశ్వాసుల పట్ల నువ్వు ఏం చేయాలి? నీ భక్తిని కనపరచాలి, నీ కుయుక్తిని కాదు. నీ భక్తిని కనపరచాలి, నీ ప్రార్థన కనపరచాలి, నీ సాక్ష్యాన్ని కనపరచాలి. కానీ ఇదిగో మన యొక్క కుయుక్తిని కాదు, మన యొక్క యుక్తిని కాదు వాళ్ళ దగ్గర ప్రవర్తించేది. ఎందుకంటే ఇదిగో
ఈ యొక్క వృత్తాంతం వల్ల నయమాను మరలా వెనక్కి వెళ్ళే ప్రమాదం లేదా? స్వస్థపడిన నయమాను మరలా వెనక్కి వెళ్ళే ప్రమాదం ఉంది, అవునా కాదా? అందుకే మనం జీవించే జీవితం విషయంలో, ప్రభు కోసం నమ్మకమైన సాక్షులుగా జీవించే విషయంలో మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. దేవుని నామానికి అవమానం వచ్చిందంటే దేవుడు ఖచ్చితంగా తన తీర్పును ప్రకటిస్తాడు. సొదొమ గొమొర్ర మీద దేవుడు తన తీర్పును ఎందుకు ప్రకటించాడో తెలుసా? అక్కడ అందరూ చిన్న పిల్లల నుంచి వృద్ధ వయసు వాళ్ళకు వాళ్ళంతా పాపులుగా ఉన్నారంట. ఎవ్వరు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నారు. అందుకే కదా దేవుడు భూలోకానికి పాప క్షమాపణ కొరకు, పాపాన్ని క్షమించడానికి అధికారం కలిగిన వాడుగా భూలోకానికి వచ్చాడు. ఆయన అధికారం కలిగిన వాడు. చూడండి, మన సాక్ష్యము ఇతరుల పట్ల ఎలా ఉందో మనం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ గేహాజీ చూస్తే, గేహాజీ ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి వెనక్కి వెళ్ళిపోయే అవకాశాన్ని గేహాజీ తీసుకొచ్చాడు. నయమాను వెనక్కి వెళ్ళిపోయేవాడేమో బహుశా. ఆ పరిస్థితిని గేహాజీ కల్పించాడు. అక్కడ ప్రవక్త యొక్క సాక్ష్యాన్ని బాగుంటాడు. చూడండి ఒకసారి 21వ వచనం అయిపోయింది కదా, 21వ వచనం చదువుకున్నా. 22వ వచనం మీరు చూస్తే, నా యజమానుడు నా చేత వర్తమానము ఏం చేశాడు? నిజంగా ఎలీషా గేహజీని పంపించాడా? పంపించలేదు. అబద్ధం చెప్తా ఉన్నాడు. ఇక్కడ అబద్ధము ఎంత బలమైందో తెలుసా? సత్యము చెప్పులేసుకునేసరికి అబద్ధం అంట ఊరంతా చుట్టొస్తుందంట. మోసం చేస్తా ఉన్నాడు ప్రవక్తను. ఈ లోకంలో చాలా మంది, ఈ లోకంలోనే మోసం దగాతో నిండిపోయింది. ఒకరు వారి సాక్ష్యాన్ని బలపరుచుకోవడానికి మోసం చేసే వాళ్ళు ఉన్నారు. మోసంతో నిండిపోయిన వ్యక్తి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నారు తెలుసా? ఇలాంటి లక్షణాలు కనుక మన దగ్గర ఉంటే ఖచ్చితంగా మనం మారు మనసు పొందాల్సిందే, దేవుని దగ్గర క్షమాపణ అడగాల్సిందే. నీ లోపల మోటివ్ ఎలాంటిదో నువ్వే పరీక్ష చేసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ నా యజమానుడు నా చేత వర్తమానము పంపి, ప్రవక్త శిష్యులలో 2 యవనులను ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చింది గనక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాను నేను. చూడండి ఎంత ఘోరమో. ఒక వ్యక్తి దగ్గర ప్రవక్త యొక్క సాక్ష్యాన్ని పాడు చేస్తున్న వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి దగ్గర, అప్పుడే కొత్తగా పసిపిల్ల లాంటి వ్యక్తి దగ్గర, ఆత్మీయంగా పసిపిల్లలైన స్థితిలో ఉన్న నయమాను దగ్గర ప్రవక్త సాక్ష్యాన్ని, అంటే టోటల్ గా ప్రవక్త సాక్ష్యాన్ని కాదు ఇక్కడ ఆయన చెడగొట్టేది, దేవుని యొక్క సాక్ష్యాన్ని ఆయన చెడగొడతా ఉంటాడు. ఏం చేశాడట? యజమాని దూషించాడు. ఒక విధంగా ప్రవక్త దూషణకు పాల్గొనడానికి కారణం ఎవరంటే, ఇదిగో ఈ నిజమైన అబద్ధమైన ఆరాధన జీవితం కలిగినటువంటి గేహజీ. దేవుణ్ణి దూషించినటువంటి వ్యక్తి. ప్రవక్తను దూషించడం అంటే డైరెక్షన్ ఏంటో తెలుసా? దేవుణ్ణి దూషించడం ఇండైరెక్ట్ గా. చూడండి 22వ వచనంలో ఏమంటున్నాడు? ఎంత ఓపెన్ గా, భయం లేకుండా నిర్భయంగా చెప్తున్నాడు. చూడండి తన అబద్ధాన్ని. లోకం పరిస్థితిలో ఈ రోజు అట్లానే ఉంది. ఎవరు నిజాలు మాట్లాడుతున్నారు, ఎవరు అబద్ధం మాట్లాడుతున్నారు అనేది తెలియని పరిస్థితిలో లోకం ఉంది. క్రైస్తవునిగా సత్యం పలకాల్సిన మనకు కూడా కొన్నిసార్లు ఇలా అబద్ధంలో మనం మునిగిపోతున్నామేమో. జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి మనం ఖచ్చితంగా. చూడండి, దేవుని నామానికి దూషణ పాలు మనం తీసుకురాకూడదు. అందుకే జాగ్రత్తగా మనం మన యొక్క హృదయాన్ని పరీక్షించుకోవాలి. జాగ్రత్తగా మన హృదయాన్ని హెచ్చరించుకోవాలి. మన జీవితాన్ని హెచ్చరికగా తీసుకొని జీవించాలి. చూడండి 22వ వచనంలో ప్రవక్తను దూషిస్తా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో మాట ఏంటో తెలుసా? నయమాను స్టోరీ అంట చాలా జాగ్రత్తగా రాశాడంట.
చాలా జాగ్రత్తగా రాశాడు. అనుమానం లేకుండా రాసిన కథ ఇది. నయమాను చేతిలో నుంచి, నయమాను కవిత్వంలో నుంచి జాలువారిన కథ ఇది. మనం కూడా కొన్నిసార్లు చెప్తాం కదా, కొన్ని కథలు చెప్తాం. నాకు కాదు, ప్రభువు చెప్తారు కథలు. మన చేతిలోంచి జాలువారిన కథలు ఉంటాయి, కవిత్వాలు ఉంటాయి. ప్రభువుకు తెలియదా? దేవుడు అందుకే మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తును ఆ పంటనే కోస్తాడు. చూడండి, నయమాను యొక్క కవిత్వాన్ని మీరు చూడండి. ఇక్కడ నయమాను కథను చూడండి. ఇక్కడ నయమాను స్టోరీ అల్లుతూ ఉన్నాడు. ఎలాంటి భయం లేకుండా స్టోరీ అల్లుతా ఉన్నాడు. ఏమంటున్నాడో తెలుసా? 2 మణుగుల వెండి, 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చుతున్నాడని. ఇంకో మాట చెప్పనా, ఇతను మోటివ్ ఏంటో తెలుసా? అసలు నేను ధనవంతుడిని కావాలి, నేను మళ్ళా ఈ దగ్గర పనిచేస్తే నాకేముంది, ఇంకా నా మోటివ్ ఏంటంటే నేను లోకంలోనే బ్రతకడానికి నిశ్చయించుకున్నాను అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి దేవుని ప్రవక్తను దూషించాడు, స్టోరీ వెళ్ళాడు, ఆయన కథను బాగా రాశాడు. 23వ వచనం చూడండి. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమలాడి 2 సంచుల్లో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టల నుంచి తన పరివారంలో 2 మీద వాటిని వేయగా వారు గేహసి ముందర వాటిని మోసుకొని పోయి. నయమాను యొక్క కృతజ్ఞత ఏంటో తెలుసా? అయ్యా, ఇందాక అడిగితే ఆయన తీసుకోలేదు, ఇప్పుడు అవకాశం వచ్చింది, నాకున్న కుష్ఠరోగాన్ని పోగొట్టిన దేవుడు ఉన్నాడు. ఇదిగో ఇశ్రాయేలు దేవుడు చాలా గొప్పవాడు కదా. పాపం ప్రవక్త ఇందాక నన్ను అడగలేకపోయాడు, ఇప్పుడు పనివాడు పంపించి అడిగించాడు. కాబట్టి ఇదిగో నేను చేసే సమయం వచ్చింది. ఇక నిస్వార్థమైన నయమాను మనం ఇక్కడ చూస్తాం. ఎందుకో తెలుసా? ఒక రక్షించబడిన వ్యక్తి, నిజంగా మార్పు చెందిన వ్యక్తి ఇదిగో ఇలానే పనిచేస్తాడు నిస్వార్థంగా. రెట్టింపు వెండి తీసుకో, ఇదిగో రెట్టింపు దుస్తులు తీసుకో, నీకు అనుకూలమైతే, నీకు ఇష్టమైతే. ఈ రోజున దీన్ని కౌంట్ చేస్తే ఈ రోజున సుమారు నయమాను ఆ రోజుల్లో ఇచ్చింది ఎంతో తెలుసా? ₹1,00,00,000 విలువ చేసే వెండి. ఏంటి? ఎంత? ₹1,00,00,000 చేసే విలువైన వెండిని ఇచ్చాడు నయమాను. నిస్వార్థమైన నయమాను. ఒకవైపేమో స్వార్థపూరితమైన గేహజీ, ఇంకొక వైపు నిస్వార్థమైనటువంటి నయమాను మనం చూస్తాం. చూడండి, మనం చేసే భక్తి ఎలా ఉంది? నిస్వార్థంగా ఉండాలి. నిజమైన మార్పు చెందిన వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? ఆత్మ ఫలాలను ఫలిస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ. నయమానులో ప్రేమ ఉంది. సంతోషము, సంతోషాన్ని కూడా మనం చూసాం. సంతోషంగా తను రెట్టింపు వెండి తీసుకోండి, సంతోషము. తర్వాత సమాధానము, సమాధానంగా మాట్లాడాడు. ఇంతకుముందు రక్షించబడని నయమాను ఎలా ఉన్నాడు? రక్షించబడినప్పుడు నయమాను ఎలా ఉన్నాడు తెలుసా? గర్వంతో ఉండి వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు కదా. ప్రవక్త దగ్గరకు రాకుండా ఇంటి వాకిట ముందు నిలిచి కదా వెనక్కి వెళ్ళిపోయాడు. చూడండి, సమాధానము. ఇప్పుడు సమాధానం కలిగి ఉన్నాడు నయమాను. దీర్ఘశాంతము. నయమాను యొక్క గర్వం మొత్తం దిగిపోయింది కదా. చూడండి, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. మీరు ఇప్పుడు ఒక మాట అడుగుతాను నేను మిమ్మల్ని. ఇందులో ఈ ఆత్మ ఫలములో ఉన్నటువంటి అన్ని గేహజీలో మనం చూడొచ్చా, లేకపోతే నయమానులో చూడొచ్చు అంటారా? యాక్చువల్గా ఈ ఆత్మ ఫలము గేహజీలో ఎక్కువ కనపడాలి, అవునా? ఎందుకంటే దేవుని దగ్గర, ప్రవక్త దగ్గర కొన్ని సంవత్సరాలుగా అతను దేవుని వాక్యాన్ని వింటున్న వ్యక్తి, పనిచేస్తున్న వ్యక్తి. అతని జీవితంలో ఆత్మ ఫలము
అంచెలంచెలుగా ఎదగడం మనం చూడాలి. కానీ ఈ ఆత్మఫలము గేహజీలో కన్నా ఎవరిలో కనపడుతుందో తెలుసా? నయమాన్లో కనిపిస్తుంది. అందుకే కదా కృతజ్ఞుడై ఏమంటున్నాడంటే, ఇదిగో నీకు అనుకూలమైన రెట్టింపు వెండి తీసుకో. నయమాన్ ఇచ్చేటప్పుడు పాపం గేహజీ అనుకొని ఉంటాడు, ఒరి పిచ్చోడా కదా, పిచ్చోడి కింద లెక్కేసి ఉంటాడు. నా కథ ఫలించిందిరా నీ మీద, అవునా కదా? నేను రాసిన కవిత్వం నీ మీద ఫలించింది. నువ్వే పిచ్చోడివి. నువ్వు అనుకుంటున్నావు కదా, ఇదిగో నేను కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారా ఆయన దగ్గర అనుకుని ఉంటాడు, దూషించుంటాడు లోపల మనసులో. అందుకే నయమాన్ని ఎంచుకున్నాడు. కొంతమందిని ఎంచుకుంటారు. ఎందుకో తెలుసా? వారు చేసే మోసం ఎవరి మీద ఫలిస్తుందో వారు ఎంచుకుంటారన్న. సాతానుడు ఒక వ్యక్తిని దెబ్బతీయటానికి కూడా సరైన వ్యక్తిని వాడి ముందు పంపిస్తాడు. చూడండి, మనం చాలా జాగ్రత్తగా మనం జీవించాలి. చూడండి ఏమంటున్నాడో తెలుసా? 23వ వచనంలో ఇక్కడ నిస్వార్థంగా పనిచేసిన నయమాను స్వార్థపూరితమైన కథను వల్లిన ఎవరు? గేహజీ. తన యజమాని దూషణకు కారకుడైనటువంటి గేహజీ. అందుకే ప్రభు అంటాడు కదా, మిమ్మల్ని బట్టి కదా నా నామం అన్ని జిల్లాలో దూషించబడతా ఉంది. నిజంగా మార్పు చెందిన వ్యక్తి అయితే, మార్పు చెంది రక్షించబడిన వ్యక్తి అయితే దేవుడి నామాన్ని దూషించబడేటట్లు మనం ప్రవర్తన చేయవండి. కాబట్టి జాగ్రత్త. ఈ రోజున క్రైస్తవ సమాజంలో కూడా అనేక మంది ట్రోల్స్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? వీళ్ళు చేసేటటువంటి దూషణ పాలైనటువంటి క్రియలు. అందుకే కదా ఒకసారి మొన్న మధ్య ఒక ఆయన, ఎన్నో మీటింగ్స్ నేను చూస్తా ఉన్నాను, వారు బైబిల్ను సరిగ్గా అర్థం చేసుకోకుండా వారి స్వలాభం కొరకు ప్రజలను తప్పుదోవ పట్టించేవారుగా ఉన్నారు. ఈ రోజున దేవుడి నామాన్ని అవమానపరిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? వాటి ద్వారా ఎన్నో ట్రోల్స్ చేస్తా ఉన్నారు. దీనికి కారణం ఎవరంటే, ఇదిగో వీరు కూడా గేహజీ లాంటి వారే. చూడండి 23వ వచనం మనం చూస్తే, గేహజీకి ఇచ్చాడు ఎన్ని దుస్తులు? 4 మణుగులు వెండి, 2 దుస్తులు బట్టలు ఇచ్చాడు. నమ్మాడు పాపం నయమాను, నమ్మాడు. 24వ వచనం మీరు చూస్తే, మెట్టల దగ్గర రాగానే వారి యొద్ద నుండి గేహజీ దాచి, అసలు యాక్చువల్గా ఏం చేయాలి తెలుసా? నిజంగా ప్రవక్త నిజంగా బహుమతి కోసం పంపించాడు అనుకోండి, ఏం చేయాలో వెంటనే వీళ్ళు గేహజీ అప్పుడే తీసుకునేవాడు. ప్రవక్త అవునా? అప్పుడే తీసుకునేవాడు. నయమాన్ ఇచ్చినప్పుడే తీసుకునేవాడు. పోనీ ఇప్పుడు పంపించాడు అనుకోండి, వెంటనే ఏం జరిగి ఉండేది? ఆ శిష్యులిద్దరూ డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోయేవాడు. అవునా కదా? ఇక్కడ ఆ శిష్యులు కూడా ఏం చేశాడు? ఆ పనులను కూడా మోసం చేశాడు. ఎంత కపటం కదండి హృదయం, గేహజీ హృదయం. దేవుడు ఇవన్నీ ఎందుకు రాయించాడు తెలుసా? మనకు బుద్ధి కలగడానికి రాయించాడు ఆయన. అందుకే బైబిల్లో ఉన్న ప్రతి సంఘటన మనం దానిలోకి వెళ్లకుండా ఉండడానికి. బైబిల్లో దేవుడు ఎందుకు తీర్పును ప్రకటించింది కూడా రాశాడంటే, ఎందుకు శిక్ష వేసింది కూడా రాశాడో తెలుసా? ఉన్నది ఒక వ్యక్తి జీవితం ఉన్నట్లు రాశాడో తెలుసా? వారి నుంచి మనం బుద్ధి నేర్చుకోవడానికి. ఇదిగో వారు ఆ రోజున ఇలా ఉన్నారు, నువ్వు వారిని అనుసరించొద్దు. కానీ అందరూ ఏమంటారు తెలుసా? బైబిల్లో ఇవన్నీ ఎందుకండి ఉన్నది? దేవుడు న్యాయవంతుడు కాబట్టి ప్రవక్త అయినా అలాగే విశ్వాసి అయినా కూడా దేవుడు వారి జీవితాలన్నిటిని విప్పి పరిచి రాశాడు మనకు బుద్ధి కలగడానికి. చూడండి 24వ వచనం ఏంటంటే, వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ 21 నుంచి 24 వచనాల్లో గేహజీ చేసిన అత్యంత ప్రమాదకరమైన పనేంటో తెలుసా? నయమానుని విశ్వాసంలో నుంచి దూరం చేసే ప్రమాదం కలిగించిన వ్యక్తి. 21 నుంచి 24 వచనాలు మీరు చూస్తే,
నయమానుని ఏం చేశాడంట? విశ్వాసంలో నుంచి బయటకు దూరం చేసే ప్రమాదం కలిగించిన వ్యక్తి ఈ గేహజీ. ఎందుకంటే అపనమ్మకస్తుడిగా మిగిలిపోయి అపనమ్మకమైన పనులు చేస్తూ, యథార్థత లేని పనులు చేస్తూ నయమాను ప్రమాదంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు నయమాను ఒక విధంగా, నయమానుకి థ్యాంక్స్ చెప్పాలి మనం. ఎందుకో తెలుసా? ఇవి ఆలోచించలేదు నయమాను నిజమే అనుకున్నాడు. ఒకవేళ ఆలోచించుంటే మొట్టమొదటిగా నయమాను ఏమయ్యేవాడు తెలుసా? ఓహో, వీళ్ళు కూడా, ఈ దేవుడు కూడా మనం ఇవ్వాల్సిందే, ఈ దేవుడు కూడా, ఈ ప్రవక్త కూడా మా ప్రవక్తల్లో వంటి వాడే, మేము సమర్పిస్తాం కదా, ఈ దేవుడు కూడా తీసుకుంటాడేమో బహుశా. చూశారు ఎంత ప్రమాదము? తన విశ్వాసంలోంచి బయటకు వెళ్ళిపోయేవాడు, మరలా అన్యుడైపోయేవాడు, మరలా దేవుని కృపకు అర్థం లేకుండా అయిపోయేది, దేవుని గొప్పతనానికి కూడా విలువ లేకుండా అయిపోయేది. ఎందుకంటే నయమాను ఆల్రెడీ అబద్ధ ప్రవక్తలను చూశాడు. అక్కడ ఉన్న ప్రవక్తల యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? వారు ఏం చేసేవారంటే వారి పబ్బం గడుపుకోవడం కోసం వీరికి అబద్ధాలను ప్రచారం చేసి, ఇదిగో నీకు దేవుడు ఇచ్చే ప్రవచనం ఏంటో తెలుసా, ప్రవచనం చెప్పాలంటే నా దగ్గర తీసుకురా. చూడండి, కానీ ఎలీషా మోటివ్ ఏంటో తెలుసా? నిజమైన దేవుడు నయమానుకు తెలియాలి, దేవుని గొప్పతనం నయమానుకు తెలియాలి అని ఎలీషా యొక్క మోటివ్ అయితే, గేహజీ ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుణ్ణి నమ్మి నమ్మకస్తుడిగా, ప్రవక్తలందరిలో గొప్పవాడిగా దేవుణ్ణి చూపించాలనుకున్న ఆ ప్రవక్త యొక్క ఆశను నిర్వీర్యం చేసిన గేహజీ నిర్వీర్యం చేస్తా ఉన్నాడు. విశ్వాసంలోంచి వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం కలిగించిన వ్యక్తి ఈ రోజున క్రైస్తవులంగా ఉన్నారు. మొన్న ఈ మధ్య ఒక ఆయన చెప్తా ఉన్నాడు నాతో. ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడంటే, అన్నా నేను ఇక రానన్నా చర్చికి అన్నాడు. ఏంట్రా నీ బాధ? కాదన్నా, నేను మొన్నే కదా నమ్ముకుంది ప్రభువుని. అవును, నమ్ముకున్నావు. నేను ఎందుకు రావాలన్నా చర్చికి? ఏంట్రా నీ బాధ ఏంటంటే, అన్నా నేను ఒకరిని చూశాను, ఆ అన్న ఏం చేస్తున్నాడు తెలుసా? అచ్చం మేం చేసినట్టే చేస్తున్నాడు. మీకు వివరాలు ఇవన్నీ నేను తర్వాత చెప్తా కావాలంటే. ఎంత అవమానం అండి దేవునికి. ఒక వ్యక్తి వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం అయితే దేవుడు నీ మీద తీర్పు ఎందుకు ప్రకటించకూడదు చెప్పండి నాకు. విశ్వాసులుగా లోకం నుంచి మనం ఒకరిని బయటకు లాగాలండి, ఒకరిని బాగు చేయాలి, మనం ఒకరిని విశ్వాసంలోకి తీసుకురావాలి. ఓ మాట చెప్తున్నాను చూడండి. సాతానుడు లోకంలో ఉన్న వారిని చెడగొడుతుంటే ప్రభు బిడ్డలంగా మనం ఏం చేయాలో తెలుసా? లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని బాగు చేయడం మన పనిగా పెట్టుకోవాలి, వారు ఎలాంటి వారైనా సరే. సాతానుడు తాగుడికి బానిసం చేస్తాడు. మన పని ఏంటో తెలుసా? మన పని ఏంటండి? వారి కోసం ప్రార్థన చేసి బయటకు లాగడం. డాక్టర్ పని ఏంటి చెప్పండి? పేషెంట్లని చెడగొట్టమా? పేషెంట్లను చంపేయడమా? చెప్పండి, డాక్టర్ పని ఏంటి? పేషెంట్లని బాగు చేయడం. లోకంలో సాతాను అనుచరులుగా, సాతాను కబంధ హస్తాల్లో ఉన్న వాళ్ళందరూ ఎవరో తెలుసా? ఒక విధంగా పేషెంట్లు లాంటి వారే. సాతానుడు ఏం చేస్తాడంటే వారిని తప్పు ద్రోవ పట్టించి వారిని చంపి లేకపోతే వారిని చెడగొడతా ఉంటే డాక్టర్ పని ఏంటో తెలుసా? బాగు చేసే పని. అందుకే కదా దేవుడు ప్రతి ఒక్కరిని బాగు చేయడానికి కోరుకున్నాడు. ఆయన ఆ పనిని మనకు కూడా అప్పగించాడు. ఒకరిని చెడగొట్టే పని కాదు, కానీ బాగు చేసే పని. ఎంత గొప్ప భాగ్యం అండి. చూడండి, ఇక్కడ నయమాన్ని విశ్వాసం నుంచి దూరం చేసే ప్రమాదం కలిగించినటువంటి వ్యక్తి గేహజీ. మీరు ఒక ప్రశ్న వేసుకోండి, నా ద్వారా ఎవరైనా అవిశ్వాసంలోకి వెళ్ళారేమో? ఒకవేళ వెళ్తే మనం ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి ఖచ్చితంగా. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట రాస్తా ఉన్నాడు పౌలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము
16-17 వచనాలు మనం చూద్దాం. చూడండి ఏమంటున్నాడో తెలుసా? 16 అది నేను మీకు భారంగా ఉండలేదు కానీ యుక్తి గలవాడినై మిమ్మల్ని తంత్రము చేత పట్టుకుంటేనే అని చెప్పుదురేమో. పౌలు మాట్లాడుతున్న మాట, కొరింథీ సంఘానితో మాట్లాడుతున్న మాట. 12వ అధ్యాయం 17 వచనం. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవరి వలనైనను మిమ్మల్ని మోసపుచ్చి ఆర్జించుకుంటున్నా. పౌలు ఛాలెంజ్ చేస్తున్నాడు, నా గురించి సాక్షి చెప్పండి మీరు. ఎలీషా లాంటి వాడు కాదు పౌలు కదా, ఎలీషా కూడా పౌలు లాంటి వాడు కాదు. ఎవరు వారు సపరేటే, అవునా కదా? పౌలు ఛాలెంజ్ చేస్తున్నాడు కదా. కానీ గేహజీ ఏం చేస్తున్నాడో తెలుసా? ఎలీషా అలాంటి వాడే అని నయమాను ఇండైరెక్ట్ గా చెప్తా ఉన్నాడు. నయమానుకి ఒక విధంగా దూషించాడు. తర్వాత మాటలను చూద్దాం. 24 వచ్చిన మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గేహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి. గేహజీ న్యాయంగా పొందిందా అన్యాయంగా పొందిందా? అన్యాయంగా పొందిన ధనాన్ని ఏం చేశాడంటే దాచిపెట్టాడు. అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. మీరు ఒక మాట చెప్తున్నాను, పాపం చేసేవారు ఏం చేస్తారో తెలుసా? దాచిపెడతారు, ఎవరు నన్ను చూడరు అనుకుని దాచిపెడతారు. కానీ పాపం ఏం చేస్తుందంటే సంఖ్యాకాండంలో ఉంది, నీ పాపము నిన్ను పట్టుకొనును. గేహజీ పాపం పట్టుకోవడం చూస్తాం మనం. పట్టుకుందా లేదా? గేహజీని పట్టుకుంది. అన్యాయంగా సంపాదించిన ధనాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నించాడు, దాచిపెట్టాడు. వారికి సెలవుగా వెళ్ళిపోయారు. ఎవరు? ఆ పనోళ్ళు. 25 వచనం మీరు చూస్తే ఇక్కడ చూడండి, పాపానికి శిక్ష మనం చూస్తాం. దాచిపెట్టాడు, ఎలీషాకు తెలియదులే అని అనుకున్నాడు. 25 వచనంలో ఎలీషాకు దేవుడు బయలుపరిచాడు ఆల్రెడీ, అవునా? 25 వచనం చదవండి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా వానిని చూసి నీ వెచ్చటి నుండి వచ్చితో అని అడిగినందుకు వాడు ఎక్కడికి పోలేదన్న. చూసారా? పిల్లి అనుకుంటదంట. ఏంటది? పిల్లి, క్యాట్ అనుకుంటదంట. పాల గిన్నెలో మూతి పెట్టి నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటది. అది అనుకుంటదంట. కానీ ఏం జరిగిందో తెలుసు కదా మీకు? గేహాజీ కూడా అదే అనుకుంటున్నాడు. ఏమనుకున్నాడు? నేను ఎక్కడికి పోలేదు. ఎక్కడి నుంచి నువ్వు తప్పించుకోగలవు? దావీదు ఒక మాట అంటాడు కదా, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పోగలను, పారిపోగలను? సముద్రపు అగాధంలోకి దిగంతముల వరకు నేను వెళ్ళిన, నువ్వు అక్కడ ఉన్నావు కదా. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నావు కదా. ఏ కొండ మీదకి వెళ్ళిపోయినా అక్కడ ఉన్నావు కదా. నువ్వు ఎక్కడ హైడ్ చేయగలను నేను? గేహాజీ దాచిపెట్టాడు. వచ్చి ఏమి అడగని వాళ్ళగా ఎదురుగా నిల్చొని మాట్లాడుతున్నాడు. ఎలీషా ముందర నిల్చున్నాడు. నీ వెచ్చట నుండి వచ్చినవని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదు. మీకు మాట తెలుసా? పాపం చేసేవాళ్ళు అనుకుంటారంట నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటారు. ఇక్కడ 26వ వచనం మీరు చూడండి. అంతట ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు. ఎవరు బయలుపరిచాడు? ఎలీషాకు దేవుడు బయలుపరిచాడు. పాపం చేసే వాళ్ళు అనుకుంటారు నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నీతో పాటు దేవుని ఆత్మ కూడా వస్తుంది అని నీకు తెలుసా? నువ్వు పాపం చేసినప్పుడు దేవుని ఆత్మ నీతో కూడా వస్తుంది అని తెలుసా? నీ మనస్సాక్షి నీతో కూడా వస్తుంది. దాన్ని ఎక్కడ హైడ్ చేయగలవు నువ్వు?
నువ్వు మోసం చేసేటప్పుడు దేవుని ఆత్మ నీతో కూడా వస్తుంది, వింటుంది అని నీకు తెలుసా? ఎలీషాకు దేవుడు బయలుపరిచాడు. దేవుని ఆత్మ ఏమైపోయినప్పుడు గేహజీ ఎక్కడ ఉన్నాడో అక్కడ వరకు వెళ్ళింది. ఎలీషాకు బయలుపరిచాడు దేవుడు. ఎలీషా ఎక్కడే ఉన్నాడు, కానీ ఎలీషా ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే గేహజీ ఏమి చేశాడో ప్రతి ఒక్కటి బయలుపరిచాడు దేవుడు. రేపు పాపం చేసేవారు, దేవుణ్ణి నమ్మని వారు, వారి యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? దేవుని న్యాయ తీర్పు ముందు నిలబడాలి. ఇదిగో ఎలీషా ముందు గేహజీ ఎలా నిలబడ్డాడో, తీర్పు చెప్పే జడ్జి సీట్ లో ఎలీషా కూర్చున్నట్లుగా దేవుడు ఆయన న్యాయ తీర్పు ముందు, న్యాయ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరూ నిలబడాలి. ఆయన ఆత్మ మనతో వస్తుంది. ఆయన మనస్సాక్షి మన దగ్గర పెట్టాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఏమి చేశావో, ఏ పాపంలో ఉన్నావో, ఏమి అవమానం తీసుకురావడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావో, దేవుడు అన్ని చూసే దేవుడు, చూచుచున్న దేవుడు కదా. ఒక పాట ఉంది, చూచుచున్న దేవుడవు చూడముచ్చటాయనే సుకుమారములైన నీ త్రాలంకృతము. చూసే దేవుడు ఆయన. ఆయన మన యొక్క జీవితాన్ని, పరిస్థితిని కూడా చూసే దేవుడు. ఇంకో మాట ఏంటంటే, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు కూడా నిన్ను చూసే దేవుడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను చూసే దేవుడు, నువ్వు వ్యాధి బాధల్లో ఉన్నప్పుడు కూడా నిన్ను చూసే దేవుడు, నిన్ను ఓదార్చే దేవుడు కూడా ఆయనే. నువ్వు ఆయన కోసం సాక్షిగా బ్రతకడం కూడా నిన్ను చూసే దేవుడు ఆయన. చూడండి, ఇక్కడ ఎదుర్కొనడానికి నీ తిరిగి వచ్చినప్పుడు ఎవరు? ఆ మనుష్యుడు తన రథము దిగి పిన్ చెప్పేస్తాడు కదా, చూసినట్లే చెప్తా ఉన్నాడు. ఎలా తెలిసింది? ఎలీషా ఎక్కడ ఉన్నాడు? షోమ్రోన్లో ఉన్నాడు ఎలీషా, తన ఇల్లు అక్కడే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? దేవుడు చూసి బయలుపరిచాడు. ఇక్కడ గేహజీ 26వ వచనంలో ఎలీషా చెప్తున్నాడు, నీ మనసు ఏంటో తెలుసా గేహజీ? ఇక్కడ కనపడుతుంది చూడండి, గేహజీ మనసు ఏంటో చూడండి. ఇక్కడ ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను. ఇతని యొక్క మనసు ఏంటంటే, గేహజీ మనసు ఇది. ఏం సంపాదించుకోవాలంట? ద్రవ్యము, వస్త్రాలు, ఒలీవ చెట్లు, వ్యవసాయం, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, పశు సంపద. ఇదిగో లోకంలో నేను ఒక గొప్పవాడిగా స్థిరపడిపోవాలి అనుకున్నాడు. చూసారా? అదే చెప్తా ఉన్నాడు ఎలీషా. నీ మోటివ్ అదే గేహజీ. నువ్వు అనుకున్నది గేహజీ మనసు ఏంటంటే ఇదే. ఇది సమయమా? అందరూ యుద్ధంలో ఓడిపోయి అందరూ బాధపడతా ఉంటే ఇది సంపాదించుకోవడానికి సమయమా? మనకు కూడా ప్రభు హెచ్చరించేది ఏంటో తెలుసా? లోకమంతా పాడైపోయి, లోకమంతా పాపంలో కూరికిపోయి ఉంటే మనం ప్రార్థనకు రాకుండా, ఆరాధన చేయకుండా ఉండడానికి ఇది సమయమేనా? మన పిల్లలు పాడైపోయే పరిస్థితిలో ఉంటే ప్రార్థన చేయకుండా ఉండడానికి ఇది సమయమా? మనకు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి మనకు సమయమా? భర్తలంతా వారు ప్రాణబోతులుగా ఉండి నరకపు అంచున వారు ఉంటే ప్రార్థన చేయకుండా ఉండడానికి ఇది సమయమా? చూడండి, ఇది సంపాదించుకోవడానికి సమయమా అని అడుగుతా ఉన్నాడు. అన్ని ఇచ్చే దేవుణ్ణి మీకు పోయినసారి చెప్పాను కదా. నేను ఏం చెప్పాను? ఒక రాజుగారు ఏమడిగాడు? ఒక రాజుగారు అడిగాడంట. ఏమడిగాడంటే, మీకు ఇష్టమైన మీరు కోరుకుంటారా బాబు, తన దగ్గర ఉన్న ప్రతి ఒక్కరిని ఇష్టమైన కోరుకోండి. అందరూ వారి ఇష్టమైన కోరుకున్నారు. కానీ లాస్ట్ లో ఒకడు ఏం కోరుకున్నాడు తెలుసా? రాజా, నువ్వే నాకు కావాలన్నాడు. అరే, నీకు ఇష్టమైనది నేను కోరుకోమన్నా కదా,
నన్ను అడుగుతావు ఏంటంటే, రాజా నువ్వు వస్తే నాకు అన్ని నా దగ్గరకు అన్ని వచ్చేస్తాయి, అన్ని ఉన్నట్లే నా దగ్గర. మనం ప్రభువుని కోరుకోవాలండి. చూడండి, ఈ చివరి దినాల్లో అన్ని ఇచ్చే ప్రభువుని వదిలిపెట్టి మనం వెనక పరిగెత్తేది ఏంటో తెలుసా? ఇదే గేహజీ ధనం వెంట పరిగెత్తాడు. గేహజీ అన్ని సంపాదించుకోవాలనే ఆలోచనతో పరిగెత్తాడు. క్రీస్తు ప్రభు నీ ముందు లేకుండా నువ్వు ఏమి చేయలేవు, ఏమి సంపాదించుకోలేవు, ఏ ఆశీర్వాదం నీ దగ్గరకు రాదు. కానీ క్రీస్తుని నీ ముందు పెట్టుకొని ఆయన వెనక నువ్వు నడువు, నీ వెనక అన్నీ ఇస్తాడు ఆయన. అన్నీ ఇచ్చే దేవుడు ఆయన. ఈ లోకంలో ఆయనకు అసాధ్యమైంది ఏది ఉందంటారు? ఆయనకు డబ్బు ఇవ్వడం అసాధ్యమా? ఆయనకు బంగారం ఇవ్వడం అసాధ్యమా? ఆయనకు పొలాలు స్థలాలు ఇవ్వడం అసాధ్యమా? కాదు. ఆయనకు అన్ని సమస్తము సాధ్యమే. అందుకే యాకోబు రాస్తా ఉన్నాడు, చూడండి ఒకసారి. ఎందుకు మరి దేవుడు ఎందుకయ్యా మాకు ఇవ్వట్లేదు అని అంటే, యాకోబు రాస్తా ఉన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము ఏమంటున్నాడంటే, ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? 2వ వచనం, మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. అయితే ఏమంటున్నాడు తెలుసా? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మనకు ఎందుకు దొరకట్లేదు చెప్పండి? మన ఉద్దేశం దురాశ కలిగింది కాకూడదు. గేహజీ దురాశ ఏమైందో తెలుసా? సంపాదించుకున్నాడు, చివరికి వచ్చేపాటికి పెట్టుకున్నాడుగా, లోపల పెట్టుకున్నాడుగా. వచ్చిందా? సంతోషపడ్డా? ఏమన్నా సంతోషంగా సంపాదించుకొని సంతోషంగా బ్రతుకుదాం అనుకున్నాడు, కానీ సంపాదించుకోలేకపోయాడు. చూడండి, దేవుని యొక్క తీర్పు, పాపానికి శిక్ష ఏంటంటే, ఈ 27వ వచనం మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, పాపానికి శిక్ష. కాబట్టి నయమానుకు కలిగి దేవుడు ప్రకటించే తీర్పు కూడా ఇలానే ఉంటది. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? హెచ్చరిస్తాడు ఆయన, చివరికి తీర్పును ప్రకటిస్తాడు. చూడండి, ఎలీషా అంటా ఉన్నాడు, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలం అంటుందని చెప్పగా వెంటనే ఏమైందో తెలుసా? వెంటనే శిక్ష ప్రకటించబడింది. వెంటనే శిక్ష వచ్చింది. వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠం కలిగి ఎలీషా ఎదుటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. మీరు 2 విషయాలు అర్థం చేసుకోవాలి. ఏంటో తెలుసా? మీరు ఆలోచన చేస్తే నయమాను బయట ఉన్న వ్యక్తి లోపలికి వచ్చాడు, అవునా? దేవుడిలోకి వచ్చాడు. కానీ గేహజీ దేవుడిలో నుంచి బయటకు వెళ్ళాడు. గేహజీ మోటివ్ చెప్పాడు కదా. గేహజీ ఆలోచన ఏంటంటే, నేను అన్నీ సంపాదించుకొని నా యొక్క పిల్లలకు తరతరాలకు వారసత్వంగా నేను వీటిని ఇవ్వాలనుకున్నాను అనే ఆలోచన కలిగి ఉన్న వ్యక్తి దేన్ని గిఫ్ట్ ఇచ్చాడు చెప్పండి? వాళ్ళ పిల్ల తరాలకు దేని గిఫ్ట్ ఇచ్చాడు? గేహజీ. ఏమన్నా సంతోషం ఉందంటారా? వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. కుష్ఠరోగం యొక్క పరిస్థితి ఏంటో మీకు చెప్పే కదా నేను ఆల్రెడీ. వారిని ఊర్లోకి రానివ్వరు. వాళ్ళు వెలుపల ఉండాలి, వాళ్ళు బయట ఉండాలి. వాళ్ళు ఒకవేళ వాళ్ళ దగ్గరకు ఎవరన్నా వస్తే వాళ్ళు అరుచుకుంటూ చెప్పాలి, ఇదిగో నాకు అనారోగ్యం ఉంది, రావద్దు అని చెప్పాలి. మంచి ఉద్దేశంతో ప్రవక్త దగ్గర సేవ చేయాల్సిన వ్యక్తి, మళ్ళా తర్వాత పరిచర్యను అందుపుచ్చుకోవాల్సిన వ్యక్తి ఏమైపోయాడో తెలుసా? అవమానించబడ్డాడు, అవమానంగా మిగిలిపోయాడు. వారి తరతరాలకు, గేహజీ యొక్క పిల్ల తరాలకు ఆయన చేసిన గొప్ప అవమానకరమైన సందేశం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరూ వారి తరతరాలన్నీ చెప్పుకునేటట్లుగా గేహజీ మిగిలిపోయాడు. వాళ్ళ పిల్ల తరాలు అవమానించేటట్లుగా నిల్చున్నాడు ఎదురుగా. దేవుడు కూడా మనకు అవకాశాన్ని ఇస్తాడు. ఈ అవకాశంలో మనం చేయాల్సింది ఏంటో తెలుసా? 2 విషయాలు, 2 దారులు ఎదుర్కొంటాయి.
గేహజీ లాగా మన తరాలకు మనం మచ్చ తెచ్చేవారుగా ఉన్నామా? లేకపోతే వారు ఆశీర్వాదానికి కారకులు కాకుండా ఉండడానికి మనమే కారణమా? లేకపోతే ఆశీర్వాదానికి కారణంగా మనం ఉన్నాం? దేవుని తీర్పు ఇలానే ఉంటది. వెంటనే శిక్ష అమల్లోకి వచ్చింది, వెళ్ళిపోయాడు. గేహజీ అత్యున్నతమైన పరిచర్య, నేనేమంటాను తెలుసా? గేహజీ అత్యున్నతమైన అత్యంత విలువ గల పరిచర్య చేసే విలువను కోల్పోయినటువంటి అవమాన పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అని అంటాను నేను. ఎందుకంటే గేహజీ వెంటనే వెళ్ళిపోయాడు. దేవుడు శిక్ష అమలు చేశాడు. దాసదాసీలు, ఒలీవ చెట్లు, ద్రాక్ష తోటలు, అరే నా సంతానం మొత్తానికి వాళ్ళు కూర్చొని తిన్నా తరగనటువంటి ఆస్తిత్వం అనుకున్నాడు. కానీ ఇంకో మాట ఏంటో తెలుసా? ఎలీషా కూడా ఏం మాట్లాడుంటాడో తెలుసా? నీకు నయమాను బహుమతి కావాలి కానీ నయమాను కుష్ఠరోగం అయితే వద్దా అని ఇచ్చుంటాడు. నయమాను బహుమతిని ఆశించాడు. అట్ ది సేమ్ టైం నయమాను యొక్క కుష్ఠరోగాన్ని కూడా కొని తెచ్చుకున్నాడు. అందుకే నేను చెప్పాను కదా, దురాశపరుడైన గేహజీ మీద సొంతగా తెచ్చుకున్న దేవుని శిక్ష. ఈ రోజున ఇలాంటి మోటివ్తో మనం ఉంటే, విశ్వాసులంగా, దేవుని ప్రజలుగా, ఈ లక్షణాలు ఏమన్నా మనలో ఏమన్నా ఉంటే, ప్రభు దగ్గర క్షమాపణ అడిగితే దేవుని కృప ఏంటో తెలుసా? దేవుని ఉచితమైన కృప ఏంటో తెలుసా? నయమాను పట్ల చూపించాడు దేవుడు. నయమాను వెనక్కి వచ్చాడు, మళ్ళీ రిపెంట్ అయ్యాడు. నయమాను పునరాలోచించాడు, రీథింక్ చేశాడు. నయమాను వెళ్ళిపోయినా మళ్ళీ వెనక్కి వచ్చాడు. నేను విశ్వాసులు చెప్పే మాట ఏంటంటే, ప్రభు నమ్మిన బిడ్డలుగా కొన్నిసార్లు మనం వెనక్కి వెళ్ళిపోతుంటాం. కొన్నిసార్లు దేవునితో సహవాసం నుంచి దూరంగా వెళ్ళిపోతాం. నాకు ఎందుకు లేనుకుంటాం. కానీ మరలా నువ్వు దేవునితో సహవాసంలోకి వస్తే నయమాను లాగా ప్రభు నిన్ను క్షమించి ఒకరికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. లేకపోతే ఇదిగో దేవుని కృపను మన దానికి అప్లై చేసుకుంటే, దేవుని కృపను మిస్యూజ్ చేస్తే గేహజీ లాగా మనం అవమానించబడతాం. చూడండి, గేహజీ నేర్పే పాఠం ఏంటో తెలుసా? ఇదిగో అత్యంత విలువైన దానిలో నుంచి మనం బయటకు వెళ్ళొద్దు. ఈ రోజున చాలా మంది వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకంటే వారికి ఉన్న శ్రమలు, కష్టాల కారణంగాను. అది కాదు కావాల్సింది. దేవుడు శ్రమలు ఇచ్చిన తర్వాత ఆయన మరల నీ గాయాలను పడతాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. మన ఈ లోకంలోనే కాదు, ఈ లోకమే శాశ్వతం అనుకుంటాం మనం. ఈ లోకం శాశ్వతం కాదు. మన యొక్క గమ్యం ఏంటంటే పరలోక రాజ్యం, నిత్య రాజ్యం. ఈ లోకంలో నిలబడటమే, ప్రభు కోసం నిలబడటమే అసలైన విలువ. ఈ లోకంలో ప్రభు కోసం నిలబడమే అసలైన పరిచర్య, అసలైన గమ్యం మనం చేయాలి. చూడండి, ఈ యొక్క వాక్య భాగం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? గేహజీ లాంటి మనసులు మనలో ఉంటే దయతో ప్రభు దగ్గర క్షమాపణ అడిగి మనం సరిదిద్దుకుందాం. అలాంటి కృప ప్రభు మనకు ఇచ్చునుగాక. ప్రార్థన చేద్దాం.